హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఎగ్జిట్ ఎగ్జామ్స్ అనేవి ఎస్టర్డే నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సెంటర్స్ నందు చాలామంది డిఎస్సి అభ్యర్థులకి అయితే ఎగ్జామ్స్ అనేది రాయడానికి అనుమతి అయితే ఇవ్వలేదు. కొంతమందికి లేట్గా వచ్చారని చెప్పి అనుమతి అయితే ఇవ్వలేదు. మరికొంతమందికి ఆ యొక్క హాల్ టికెట్లో ఉన్న అభ్యర్థి తనో కాదో అనేది మనకు నిర్ధారణ తెలపడానికి ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి కదా. సో ఆధార్ కార్డు కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో ఏదైనా పర్వాలేదు, ఆ యొక్క అభ్యర్థి నేనే అని తెలపడానికి ఏదో ఒక ప్రూఫ్ అనేది మనం తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా హాల్ టికెట్లో ఫోటో కనుక బాగుపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో అండ్ అంతేకాకుండా మనకు ఎగ్జామ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఎటువంటి గ్యాజెట్స్ కానీ ఏవి కూడా మనం తీసుకెళ్ళకూడదు. అంటే మనకు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయిన వాచెస్ కానీ మొబైల్స్ కానీ ఏవి కూడా మనం తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా ఇటువంటివన్నిటిని కూడా ఫాలో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్కి అయితే అనుమతిస్తారు. కాకపోతే ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనకు ఎగ్జామ్ అనేది చాలామంది అభ్యర్థులకి అయితే రానివ్వలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. సో ముందుగా డిఎస్సి ఎగ్జిట్ పరీక్షల కోసం వచ్చిన సుమారు 80 మందిని ఆలస్యం గుర్తింపు కార్డులు లేకపోవడం లాంటి కారణాలతో అనుమతించకపోవడంపై అభ్యర్థుల వారి యొక్క తల్లిదండ్రులు కేంద్ర ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలో ఉన్న చెర్లోపల్లి అయాన్ డిజిటల్ జోన్, రామరెడ్డిపల్లిలో ఉన్న అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు వచ్చి అభ్యర్థులకు సర్ది చెప్పి పంపించారు. ఉదయం 8:45 లోపు, మధ్యాహ్నం 1:45 లోపు హాజరైతేనే అనుమతి అయితే ఇస్తామని చెప్పి అధికారులు అయితే ఆయా కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. తాము 8:45 కంటే ముందుగా వచ్చినప్పటికీ కూడాను రామారెడ్డి కేంద్రం వద్ద ఉన్న అధికారులు ఇతరులతో మాట్లాడుకుంటూ తమ లోపలికైతే అనుమతించలేదని చెప్పి పలువురు అభ్యర్థులు అయితే ఆరోపణలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని తమ యొక్క నిరీక్షణ నిష్ఫలమైందని చెప్పి వాపోయారు. దీనిపై తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ అధికారి విజయేంద్రరావును వివరణ కోరగా అభ్యర్థులందరినీ కూడా మనకు అధికారులు ఎవరో ఆపలేదని చెప్పి బదిలించారు. కొందరు సరైన గుర్తింపు కార్డులు తెచ్చుకోకపోవడం వల్లనే ఇలాగా మనకు సమస్య అయితే వచ్చిందని చెప్పి తెలపడం జరిగిందన్నమాట. సో తర్వాత విశాఖ నగర పరిధిలోని పిఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో మనకు పరీక్ష కేంద్రానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన బి హేమలత కుమారి, విజయనగరం జిల్లా మానాపురం వాసి టి మురళీధర్లు ముందే వచ్చినప్పటికీ గుర్తింపు కార్డులు తీసుకురాలేదన్న కారణంగా వారిని పరీక్ష కేంద్రంలోకి అయితే అనుమతించలేదు. అనంతరం చరవాణిలో ఆధార్ పత్రాలు చూపించినా అప్పటికే సమయం మించిపోవడంతో అనుమతి అయితే నిరాకరించారు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గుంటూరు జిల్లాకు చెందిన పల్లా ఉమాదేవి, తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన కాకర నానాజీలో గుర్తింపు కార్డులు లేని కారణంగా అనుమతి అయితే నిరాకరించారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఖచ్చితంగా మనం మన యొక్క హాల్ టికెట్ మాత్రమే కాకుండా ఖచ్చితంగా మనం మన యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్తే బెటర్ అనమాట. సో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫోటో కూడా ఉంచుకుంటే మంచిది అనమాట. మనకు హాల్ టికెట్లో మనకు కరెక్ట్గా మనకు ఇమేజ్ కనుక బాగుపోయినట్లయితే సో మనం ఫొటోస్ కూడా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా సో ఖచ్చితంగా అక్కడ ఏవైతే మనకు హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారో వాటిని ఫాలో అయితే అవ్వండి. సో ఎగ్జామ్ అనేది 9 గంటలు జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి 8 గంటల లోపే వెళ్ళిపోవడం బెటర్ అనమాట నన్ను అడిగితే. సో గంట ముందుగానే చేరుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయరు. సో ఖచ్చితంగా అలర్ట్గా అయితే ఉండండి. ఓకే, సో అలర్ట్గా ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా మన ఎగ్జామ్ రాసేందుకు ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు. సో అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్.